భీమదేవరపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై మనం మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ మాజీ అధ్యక్షులు పూసకోయిల ప్రకాష్ గారు మనతో ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భీమదేవరపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే ఇప్పుడు బాగానే ఉన్నది. ముఖ్యంగా గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉన్నది. అసెంబ్లీ ఎలక్షన్లో మా ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా జరిగిన పొన్నం ప్రభాకర్ గారు, అలాగే ఎంపీ ఎలక్షన్ల సుత 7 నియోజకవర్గాల కన్నా మా భీమదేవరపల్లి మండలంలో 23,000 మెజార్టీ సుత వచ్చింది. ముఖ్యంగా భీమదేవరపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ చాలా బాగానే ఉన్నది. గతంలో మీరు కాంగ్రెస్ పార్టీ నుండి జెడ్పీటీసీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరి అప్పుడు అన్ని గ్రామాల్లో పర్యటించారు. ప్రధానంగా భీమదేవరపల్లి మండలంలో అసలు గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటిని నివారించేందుకు మీరు ఏ విధమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నారు? గత 10 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే అభివృద్ధి గురించి ఎలాంటి పట్టించుకోలే. మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఈ మధ్య కాలంలో ముఖ్యంగా లింక్ రోడ్లు మన ఎస్బీఐ నుండి దామర్ అయితేనేమి, అలాగే కొత్తపల్లి నుండి కొప్పూరుకు, అలాగే కాశకాల నుండి అమ్మన్గుర్తి వరకు, మిగతా రోడ్లు మన రోల్ బ్యాంక్ నుండి గట్ట నరసింగపూర్, వివిధ రోడ్లు, ముఖ్యంగా వాటర్ సమస్య ఉండే ఆ వాటర్ ఆ మధ్య ఆయన వచ్చిన వెంటనే బోర్లు వేయడం జరిగింది. స్కూళ్ళు కొన్ని రిపేర్లు ఉండే అవి సుత మొత్తం చేసిండు. ఈ మధ్య మోడల్ స్కూల్ సుత మినిమం దాని సుత మంచి మంజూరు చేసి డెవలప్ సుత మంచిగా అవుతున్నాయి. ముఖ్యంగా ప్రతి విలేజ్కు గతంలో విద్యార్థులు చాలా బస్సు సౌకర్యంగా చాలా బాధ ఉండే, అడిగిన వెంటనే ప్రతి ఎక్కడికి కావాలంటే అక్కడికి బస్సులు వేయడం జరిగింది. ఇప్పుడైతే ఎలాంటి సమస్యలు అయితే లేవు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. దాంతోపాటుగా పార్టీ మండల శాఖ అధ్యక్షులను సైతం నూతనంగా నియమించే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రకాష్ గారు స్థానిక సంస్థల ఎన్నికల వైపు ఉంటారా, లేక పార్టీ పరంగా మండల శాఖ అధ్యక్ష పదవికి పోటీ పడతారనేది దానికి మీరు ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం. అలాగే మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అధ్యక్ష పదవి ఇచ్చినా లేకపోతే వివిధ స్థానిక ఎన్నికలలో పోటీ అని చెప్పినా దానికి మేము సిద్ధంగానే ఉన్నాం. గతంలో కూడా మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేసినప్పుడు కొంత విమర్శలు ఉన్నాయి. మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో కొంత గ్రూపు రాజకీయాలు ఉన్నట్టుగా కనబడుతున్నది. మరి వీటన్నిటిని అధిగమించేందుకు పార్టీ పరంగా మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? గతంలో అప్పుడు మాజీ ఎంపీ ఉండే మా ఇప్పుడున్న మంత్రివర్యులు, అప్పుడు నేను జెడ్పీటీసీగా నాకు టికెట్ ఇచ్చిండు. దాని తర్వాత ఓడిపోయినాక వివిధ కార్యక్రమాలు మేము అప్పుడు మినిమం ఒక 170 క్వింటాల కూరగాయలు, ఒక 4,000 మాస్కులు, వివిధ కార్యక్రమాలు చేస్తే దాన్ని గుర్తించి ప్రతి ప్రోగ్రాం ఎంబడి చేస్తే నాకు అతని దయతోనే మండలాధ్యక్ష పదవి రావడం జరిగింది. ఒకరిద్దరు దాన్ని వ్యతిరేకించి అప్పుడు జెండా కాడ కానీ ఎక్కడికి పోయినా ప్రాబ్లం బాగా చేసిర్రు. ఆ ఒకరిద్దరికి కాకుండా ఎవరికి మండలాధ్యక్ష ఇచ్చినా మేము దానికి కరెక్టే ఉంటాం. కాకపోతే ముఖ్యంగా గతంలో మీరు చెప్పినట్టు అప్పుడు మా బొమ్మ శ్రీరామ్ ఉండే, ఇక్కడ ఇంకెవరెవరో ఉంటే లింగారెడ్డి అని వీళ్ళని పట్టుకొచ్చారు. కానీ ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఒక్కడే ఉన్నాడు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఏ నిర్ణయమైనా అందరినీ కూర్చొని పెట్టి ఆయన మంచి నిర్ణయం తీసుకుంటారు. ఆయన నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటాం. ఇలాంటి గ్రూపులు గిప్పులు అయితే ఏం లేవు. ఒకరిద్దరితో ఉంటే అక్కడక్కడే తప్పనిసరి ఉంటాయి. వాళ్ళతో దానికి మంత్రివర్యులు దాన్ని పరిష్కరిస్తారని మేము భావిస్తున్నాం. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వైఖరి మీద మీ అభిప్రాయం ఏంటి? ఇక బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. నిన్న గతంలో కొండ సురేఖ వాళ్ళ అప్పుడు టీఆర్ఎస్లో గెలిచినప్పుడు ఒక్క 2014 నుంచి 2018 వరకు ఎలాంటి మహిళా మంత్రి లేకుంటూ ఉండే. ఒక మెదకు ఇన్ఛార్జి మంత్రి కొండ సురేఖ గారిని ఏదో ట్రోల్ చేసి ఎంపీ గారు మినిమం మామూలు ఇట్లాంటి కండువ అంటే ఒక నూలు పో కండువ ఎత్తే దాన్ని ఏదో వైరల్ చేసి ఇష్టం చేస్తాను, దానికి ఇలా ఖండిస్తున్న ఒక మా పద్మశాలి బిడ్డ, ఒక బీసీ బిడ్డని వాళ్ళు ఓర్వలేదు. ఇంకా ఆయన దొరతనం వాళ్ళు ఓతలేదు. ఇంకా మేము గవర్నమెంట్లో ఉన్న భ్రమ ఇంకా వాళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని మేము చాలా ఖండిస్తున్నాం.
రాబోయే రోజులల్లో కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ జనమే తగిన బుద్ధి చెప్తారని మేము భావిస్తున్నాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి కలిసి వచ్చే అవకాశం ఏంటి? ప్రతికూల అంశాలు ఏ విధంగా ఉంటాయి? కాంగ్రెస్ పార్టీ నుంచి మేము చేసిన గతంలో నేను చేసిన 2018 నుండి మొన్నటి వరకు మేము చేసిన కార్యక్రమాలు వాళ్ళు గుర్తించి జనం ఈ మండలం ఉన్న జనం అందరు తెలుసు, ఇక్కడ మా మంత్రి వారికి తెలుసు, ఇక్కడ ఉన్న నాయకులకు అందరు తెలుసు. వాళ్ళు జనం నిర్ణయం నాయకుల నిర్ణయం మేరకు నీకు కట్టుబడి ఉంటా. అలా ఇలాంటిది ఏం లేదు.